ఇచ్చేవాళ్ళు ఇద్దరు కూడా. ఇప్పుడు స్వామి చెప్పాడు, దశ అపరేష దశ పూర్వేశ మయా సహ మద్వంశదాన శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం. అంటే నాకంటే 10 తరాల ముందు, నాకంటే 10 తరాల తర్వాత, మయా సహ నాతో పాటుగా మద్వంశదాన మా వంశస్థులందరూ కూడా శాశ్వతంగా నరకాల నుంచి తప్పించుకొని మోక్షంలో నిత్య నివాసం ఉండడం కోసమై స అలంకృత చక్కగా అలంకరించిన అమ్మాయిని స హిరణ్యోదక బంగారంతో సహా అమ్మాయిని కన్యాదానం చేస్తున్నాము అని చెప్తాం. దీని అర్థం ఏంటి అంటే, ఒక ఆడపిల్ల ఇటు పుట్టినీళ్ళు అటు మెట్టినీళ్ళు ఇద్దరిని కూడా ఉద్ధరిస్తుంది ఆడపిల్ల. అందుకని ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. అవునా కాదా? ఎవరు చెప్పట్లేదు. మనం కట్నం ఇస్తున్నాం కదా అంటారు. మన కట్నం కంటే ఎక్కువ మనకు ఫలితాన్ని ఇచ్చేది అమ్మాయి. గుర్తుపెట్టుకోండి, కట్నం ఇచ్చినా మనం ఇచ్చే కట్నానికి 4 రెట్లు ఉపయోగపడేదే అమ్మాయి. అందుకని కళ్యాణంలో విశేషమైన ఘట్టము ఏంటిది అంటే కన్యాదానమే. అందరూ ఏం చేస్తారు, మాంగళ్యం కట్టినప్పుడు అక్షతలు విసిరేసి భోజనానికి వెళ్ళిపోతారు. అవి ఎక్కడ పడాయో కూడా చూడరు. అయ్యగారి మీద పడాయా, మేనగాళ్ళ మీద పడాయా, ఎక్కడ పడాయో కూడా చూడరు, విసిరేసి వెళ్ళిపోతారు. అది కాదు. చేయాల్సింది ఏమిటి అంటే, అక్కడ బ్రాహ్మడు వీళ్ళిద్దరూ ఒక 100 సంవత్సరాలు జీవితాన్ని గడపడం కోసమై, 2 కుటుంబాలని ఉద్ధరించడం కోసమై చేసే ఒక క్రతువు. స్వాములందరూ కూడా ఎంతో శ్రద్ధగా చేస్తారు, కానీ చేయించుకునేవాళ్ళు చేయించుకోండి. మా దరిద్రం ఏంటంటే, అయ్యో పాపం 50,000 ఇస్తున్నారు కదా, మనం ఏం చేయకపోతే ఇట్లా 4 అయ్యాలు గొంతంతా తీసుకొని నడుస్తుంటారు. కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోరు. అవునా కాదా? అందరి దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే ఫోటోగ్రాఫర్ల మీదనే ఉంటుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు దృష్టి కూడా అక్కడే ఉంటుంది. కనీసం వాళ్ళు కూడా మమ్మల్ని చూడరు. అందుకని ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, మన సనాతనమైన సంప్రదాయం ఏదైతే ఉందో రేపు మనం వచ్చే తరాలకు అందించాలి అంటే ఇలాంటి కార్యక్రమాన్ని మనం సక్రమంగా చేస్తే రేపు మనం చూసి మన పిల్లలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని ఎక్కువ విసిగించాలి. ఎందుకంటే పాపం ఇప్పటికీ అలసిపోయినారు కదా. కన్యాదానం సరిగ్గా చేయకపోతే ఏం జరుగుతుంది ఒకటి చెప్పి పని చేస్తుంది. ఓకేనా? ఒక ఆయన పాపం